అసలు పాకిస్తాన్ సపోర్ట్ చేయాల్సిన అవసరం టర్కీకి ఏంటి? ఈ టర్కీ పాకిస్తాన్ ఫ్రెండ్షిప్ ఏంటి? ఇక్కడ టర్కీ పాకిస్తాన్ ఫ్రెండ్షిప్ కానీ లేదా టర్కీ ఇండియాతో వ్యతిరేకత కానీ ఈ రోజుతో స్టార్ట్ అయింది కాదు. ఎప్పటి నుంచో టర్కీ కాశ్మీర్ ఇష్యూ చాలా సంవత్సరాలుగా ఐక్యరాజ్య సమితిలో లేపుతూనే ఉంది. అంతేకాదు రీసెంట్గా భారతదేశం అర్మేనియాకి వెపన్స్ బాగా అమ్మింది. ఇండియా ఈ మధ్య డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ మీద చాలా ఫోకస్ పెట్టిందనమాట. మనకు తెలుసు అర్మేనియా అజర్బైజాన్ మధ్య గొడవ అవుతుంది. అర్మేనియా ఒక క్రిస్టియన్ కంట్రీ, ఎక్కువగా క్రిస్టియన్స్ ఉన్న కంట్రీ. అజర్బైజాన్ ఒక ఇస్లామిక్ కంట్రీ అనమాట, ముస్లిం కంట్రీ. సో అజర్బైజాన్ టర్కీ చాలా క్లోజ్. ఇప్పుడు అజర్బైజాన్ టర్కీ ఈ రెండు కూడా పూర్తి స్థాయిలో పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నాయి. సో ఇదే కాదు, 2023లో మనం చూస్తే G20 సందర్భంగా ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనమిక్ కారిడార్ ఇది కూడా మనం ప్రపోజ్ చేసాం. దీనిలో కూడా మనం టర్కీని అవాయిడ్ చేసాం, ఎందుకంటే టర్కీని మనం ట్రస్ట్ చేయలేం. పాకిస్తాన్ చాలా క్లోజ్. టర్కీ ఎప్పుడో ఒకటి క్లెయిమ్ చేసుకోవాలనుకుంటుంది తాను ఇస్లామిక్ వరల్డ్కి లీడర్ అని చెప్పి. ఇక్కడ సౌదీ అరేబియా, టర్కీ, ఇరాన్ ఈ మూడు దేశాలు ఇస్లామిక్ వరల్డ్కి లీడర్ నేనని చెప్పుకోవడానికి బయలుదేరుతుంటాయి. సో ఈ క్లెయిమ్లో, అంటే అరబ్ వరల్డ్కి నేను లీడర్ అని చెప్పుకునే క్లెయిమ్లో పాకిస్తాన్ని ప్రొటెక్ట్ చేయటం, కాశ్మీర్ ఇష్యూని లేవనెత్తడం, పాలస్తీనా విషయం సంబంధించి ఇలా టర్కీ తెలివిగా కొన్ని అంశాల్లో ఒక పాత్ర పోషిస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు కూడా పాకిస్తాన్ సపోర్ట్ చేయడానికి కారణం ఇస్లామిక్ వరల్డ్కి నేనే లీడర్ అని చెప్పి ఎర్డోగన్ ప్రకటించుకోవడానికి అనమాట.